అందరికీ నమస్తే అండి. నా పేరు తులసిరామ్. అదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గంగవరం బ్రాంచ్ సెంటర్ మేనేజర్గా ఇక్కడ రావడం జరిగింది. సో ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా ఉత్సాహం కలిగింది. ఎందుకంటే గంగవరం ప్రాంతంలో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తాం అనగానే ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, మొబిలైజేషన్ ఎలా జరుగుతుంది అని చాలా విధాలుగా మేము ఆలోచించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత సపోర్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకోవడం అన్నది నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నానండి ముందుగా. అలాగే మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఎంకరేజ్ అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఏంటంటే మన కోర్సులే కాదు, ట్రైనింగ్లే కాకుండా వాళ్ళు దాంతోపాటు వాళ్ళ ఫన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి. రేపు పొద్దున్న ఏంటంటే సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒక యాక్టివ్ మోడ్లో ఏదైనా వాళ్ళు సాధించుకోగలిగేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉండాలనే ఒక అన్ని సాఫ్ట్ స్కిల్స్ కానీ అన్ని కూడా ఇక్కడ నేర్పించి వాళ్ళని ఒక శక్తిలాగే పంపించాలనే మా కాన్సెప్ట్తో అదాని స్కిల్ డెవలప్మెంట్ వారు ఇక్కడ మరి సెంటర్ అలౌట్ చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఇక్కడ ట్రైనర్స్ కూడా మరి చాలా మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. ఇటువంటి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము సాల్వ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా కూడా ముందు ఇంకా మంచి డొమైన్స్ కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ బిల్డింగ్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే లేడీస్కే కాకుండా అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా చాలా మంది మరి చదువుకోని యువకులు కూడా వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కూడా ఇంకా ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ ఇలాంటి డొమైన్స్ కూడా పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే 2 బ్యాచ్లు పూర్తయ్యాయి, 3rd బ్యాచ్ కూడా ఈ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా పెట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం కి కూడా నమస్కారం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆడవాళ్ళలో అనేది ప్రతి ఒక్క వృత్తిని బయటికి తీసుకురావడం చాలా మేడం కు ముందుగా ప్రశ్న చెప్పుకోవాలి. ఆ మేడం ఓపికే అంటే ఒక దగ్గర కూర్చొని లెగడం అనేది చాలా కష్టం. అలాంటిది ప్రతి ఒక్కరు పిలిస్తే మేడం మేడం అని పిలిచి అందరి దగ్గరకు వచ్చి తన యొక్క ఇష్టాన్ని అన్ని చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు అన్నిని. మేము గత 3 months నుండి ఇక్కడ నేర్చుకుంటున్నాము. అలాగే ఇది ఒక బ్యాచ్ ని ఇంకొక బ్యాచ్ కి మళ్ళీ ఇది పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది కాకుండా స్కిల్ ఈ డెవలప్మెంట్ అనేది ఒకటే కాకుండా సిస్టమ్ వర్క్ కూడా అప్డేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఆడవాళ్ళనేది 4 గోడల మధ్యనే ఉండిపోయాము. ఇంతవరకు అయితే నేను ఇప్పుడు మానేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ లో పిల్లల వల్ల అవ్వక నేను ఇంకా ఇంట్లో పని అవ్వక మానేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మానేస్తే ఎంత నష్టపోతాను అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. అది అలా రాను అనుకుని చివరి వరకు ఇప్పుడు వరకు 3rd month వరకు వస్తాను నేను ఇప్పటి వరకు. అలాగే నేను కూడా ఇంకా 2 జాయిన్ చేశాను కూడా ఇక్కడికి. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు 2 జాయిన్ చేశాను. చాలా బాగా చెప్తున్నారు మేడం, ఓపికగా చెప్తున్నారు, రాకపోయినా చెప్తున్నారు. అంటే మనం ఒక దగ్గర కూర్చొని లెగడం అనేది ఇబ్బందిగా ఉంటది. మేడం మేడం పిలిస్తే అంత ఆ మిషన్ దగ్గరకు వచ్చే మేడం అంత క్లియర్ గా చెప్తున్నారు మనకి. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. నా పేరు మణిరత్నం. నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గత 2 నెలలుగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో మాకు మేడం సార్ చాలా ఇదిగా ప్రోత్సహిస్తున్నారు. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ చేయిస్తూ అంటే అందరికీ ఒకే విధంగా కాకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా, రాలేని వాళ్ళకి రాలేనట్టుగా స్లోగా అంటే కొంతమంది స్పీడ్ గా ఉన్న వాళ్ళకి స్పీడ్ గా చెప్తున్నారు, స్లోగా ఉన్న వాళ్ళకి స్లోగా చెప్తున్నారు. అందరికీ ఒకే పద్ధతిలో పాటించకుండా ఎవరికి తగిన విధంగా అందరికీ బోధించడం అనేది జరుగుతుంది. ఎవ్రీ వీక్ కల్చరల్ యాక్టివిటీస్ అవి జరిగి మాకు ప్రేయర్స్ అన్ని అంటే ఇంట్లోనే ఉండడం కాకుండా బయటకు వచ్చి మీరు బయట ప్రపంచంలో ఎలా ఉండాలి అవన్నీ బాగా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉన్న వారితో ఎలా ఉండాలి, బయటికి వెళ్తే ఎలా ఉంటాము, మన ఊర్లో ఉంటే ఎలా ఉంటాము అవన్నీ క్లియర్ గా చెప్తున్నారు. నా పేరు రత్నకుమారి. మహిళా దిన సందర్భంగా ఎవ్రీ సాటర్డే అయితే మా సార్ యాక్టివిటీస్ ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే మహిళలకి ఇదొక కొత్త అవకాశం. అదాని స్కిల్ డెవలపర్స్ కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మేము అందరం మహిళలు అయినందుకు గర్వంగా ఉంది. ఎప్పుడు 4 గోడల మధ్య కాకుండా ఇలాగా వచ్చి కొత్త వాళ్ళ మధ్య కొత్త కల్చర్, కొత్త యాక్టివిటీస్ ఇంకా ఎన్నో విషయాలన్నీ నేర్చుకుంటున్నాము. మాకు ఇలాంటి రోజు ఉందని ఎప్పుడు 4 గోడల మధ్య తెలిసేది. ఇప్పుడైతే చాలా గర్వంగా ఉంది, హ్యాపీనెస్ బాగా నాకు ఎగ్జైట్ గా ఉంది.
అండ్ మా సారు ఎప్పటికప్పుడు గ్రూప్ లోని అనౌన్స్ చేయడం, మా మేడం వీళ్ళందరూ సహకారం మాకు ఇంకా ఇన్స్పిరెన్స్ బాగా ఇచ్చింది. గేమ్స్ యాక్టివిటీస్ లో చాలా, ఇంకా ట్రైనర్స్ కి అయితే ఎంత క్లాసులు అయితే ఎంత బాగా చెప్తారో అర్థమయ్యేటట్టు మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి అదాని గ్రూప్స్ కి. నెక్స్ట్ అండ్ మా సార్ అండ్ మ్యామ్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తోటి ఫ్రెండ్స్ లాగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరూ కలిసి స్కూల్ లాగా నాకు అనిపించేది. చాలా ఎక్కువ అయితే ఎగ్జైట్మెంట్ అయ్యాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పేరు చింతామణి. నేను గంగవరం గ్రామంలో ఉంటున్నాను. ట్రైనింగ్ ఇస్తాను అనమాట. టీచింగ్ ఎలా చేయాలి ఏదో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాను. పిల్లలు కూడా చాలా సపోర్ట్ గా చాలా బాగా నేర్చుకుంటున్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మనం చెప్పింది చాలా ఒక్కొక్కటి డౌట్ అడిగి మరీని నేర్చుకుంటున్నారు. అసలు ఈ ఫీల్డ్ కి రావడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఇంట్లోనే కూర్చుంటా ఇంట్లోనే ఉండిపోక బయటకు వచ్చి మన ఆడపిల్లలను కూడా బయటకు వచ్చి ఏదో సాధించాలి, మనం కూడా ఇంటికి సపోర్ట్ చేసుకుంటూ మనము మన ఫ్యామిలీకి కూడా బాగా పోషించాలని ఆలోచనతో ఈ ఫీల్డ్ కు రావడం జరిగింది.